Good morning all. My name is Jansi Lakshmi, working as a lecturer in Sarciarity College for Women. Now I am going to start the second unit of software engineering, that is requirement analysis. Today's topic is requirement engineering process. The software development process involves three parties. One is client, next one is developer, and next one is the user. Client is also known as the customer. Client is the person who requests the software to be built. That means ఎవరైతే కనుక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయమని అంటే తయారు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని క్లయింట్ లేదంటే కస్టమర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ డెవలపర్. డెవలపర్ ఈజ్ ఎ టీమ్ హూ బిల్డ్ ద సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ని ఎవరైతే కనుక తయారు చేస్తున్నారో వాళ్ళని ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ని డెవలపర్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్. ఈజ్ ద ఇండివిజువల్ హూ యూజెస్ ఇట్. అంటే ఎవరైతే కనుక ఆ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా యూజర్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు ఆటోమేట్ అవర్ లైబ్రరీ. అంటే మన లైబ్రరీని ఆటోమేట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు మనం బుక్స్ ఇష్యూ కానీ ప్రతిదీ మనం మాన్యువల్గానే చేసేవాళ్ళం లైబ్రరీలో. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఆ లైబ్రరీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ని మనం ఆటోమేట్ చేయాలనుకుంటున్నాం. అందుకని చెప్పి వీ నీడ్ ఏ స్పెషల్ సాఫ్ట్వేర్. వీ కాంట్ డెవలప్ దట్ సాఫ్ట్వేర్. సో వీ అప్రోచ్ ద డెవలప్మెంట్ కంపెనీ టు డెవలప్ ద సాఫ్ట్వేర్. సో హియర్ వీఆర్ రిక్వెస్టింగ్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్. అందుకని చెప్పి మనల్ని ఇక్కడ ఏమంటారు అంటే కనుక క్లయింట్ అని చెప్పి అంటారు. ఎందుకంటే మనం లైబ్రరీ ఆటోమేషన్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని అడుగుతున్నాం కాబట్టి మనల్ని క్లయింట్ అంటారు. అలాగే డెవలపర్, ఆ సాఫ్ట్వేర్ని ఎవరైతే కనుక డెవలప్ చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళని డెవలపర్ అని చెప్పి అంటాం. అలాగే యూజర్ అంటే లైబ్రరీ ఆటోమేషన్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని ఎవరెవరైతే కనుక యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ని లైబ్రేరియన్స్ యూజ్ చేస్తారు, అలాగే స్టూడెంట్స్ యూజ్ చేస్తారు, స్టాఫ్ కూడా యూజ్ చేస్తారనమాట. అందుకని చెప్పి వీళ్ళందరినీ కూడా ఏమంటామంటే యూజర్ అని చెప్పి అంటాం. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మెయిన్గా ఈ 3 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. The process to gather the software requirements from client, analyze and document them is known as requirement engineering. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు కస్టమర్ తన సాఫ్ట్వేర్లో ఏ ఫీచర్స్ లేదు అంటే కనుక ఏ ఫంక్షనాలిటీస్ అయితే ఉండాలనుకుంటున్నాడో ఆ ఫీచర్స్ని కానీ ఫంక్షనాలిటీస్ని కానీ మనం ఇక్కడ ఏమంటామంటే రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంటాం. అంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనేది క్లయింట్ నుంచి ఇక్కడ డెవలపర్ గ్యాదర్ చేసుకుంటారనమాట. అండ్ ఎనలైజ్ దెమ్ అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. అంటే క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి పాసిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాడు. అండ్ డాక్యుమెంట్ దెమ్ అంటే దే ఆర్ ఇన్ ద ఫార్మేట్ రిటర్న్ ఫార్మేట్ అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటాం. క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుని వాటిని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి డాక్యుమెంట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటాం. ద గోల్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ఈజ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ డిస్క్రిప్టివ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ యొక్క ఫైనల్ అవుట్కమ్ అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి అవుట్పుట్ ఏం వస్తుంది అంటే కనుక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్.
దాన్నే సిస్టమ్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాము, లేదు అంటే కనుక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటాము, లేదు అంటే కనుక బిఆర్ఎస్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అని కూడా కాల్ చేస్తాం అన్నమాట. The requirement engineering process is accomplished through the execution of 7 distinct functions. Software engineering process will be completed through the 7 distinct functions. They are inception, elicitation, elaboration, negotiation, specification, validation, and last one is the management. First one is the inception. Inception is also called as a initiation. అంటే ఇన్సెప్షన్ ఏమని కూడా అంటామంటే ఇనిషియేషన్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ డెవలప్మెంట్ టీమ్. డెవలప్మెంట్ టీమ్కి కస్టమర్కి మధ్యలో జరిగే ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇన్సెప్షన్ అని చెప్పి అంటాం. దీంట్లో మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ అప్ ఆఫ్ ఏ న్యూ ప్రాజెక్ట్. కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయటం అనేది దేంతో స్టార్ట్ చేస్తామంటే ఇన్సెప్షన్ అనే దాంతో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇన్సెప్షన్ ఈజ్ ఏ టాస్క్ వేర్ ద రిక్వైర్మెంట్ ఇంజనీర్ ఆస్క్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్. అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ స్టార్ట్ చేయటానికి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అంటే డెవలప్మెంట్ టీంలో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే హీ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాడు. అందుకని హీ విల్ ఆస్క్ ద సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అతను కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కస్టమర్ని అడుగుతాడనమాట. ఇన్ దిస్ టాస్క్ ఇట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ ఎవాల్యుయేట్ విత్ ద ప్రాపర్ సొల్యూషన్. దట్ మీన్స్ వాట్ కస్టమర్ వాంట్స్ ఇన్ హిస్ ప్రాజెక్ట్. Problem means what customer wants in his project and how it will look like and what are the features and functionalities he wants in his project, what he expects from that project, what type of solution he wants from that project. It collaborates with the relationship between the customer and the developer. That means the development team and customer work together to develop a software. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కస్టమర్కి డెవలపర్కి మధ్యలో రిలేషన్షిప్ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఇన్సెప్షన్ అనమాట. ఇన్సెప్షన్ మీన్స్ it is a first meeting between the developer and the customer. Initiation process అంటే starting up of the process of the software development. During inception, the requirement engineer asks a set of questions to establish. అంటే ఇన్సెప్షన్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ ఇంజనీరు కొన్ని క్వశ్చన్స్ కస్టమర్ని అడుగుతారనమాట. ఎందుకు అంటే కనుక ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే అసలు కస్టమర్ ఆ ప్రాజెక్టు ఎందుకని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్కి అసలు ఏం కావాలి, ద పీపుల్ హూ వాంట్ ఏ సొల్యూషన్ అంటే ఆ సాఫ్ట్వేర్ని ఎవరెవరు కావాలనుకుంటున్నారు, ఎవరెవరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ దట్ ఈజ్ డిజైర్డ్. దట్ మీన్స్ ద అవుట్కమ్ ఆఫ్ ద కస్టమర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ సాఫ్ట్వేర్ అనమాట. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమరు ఈ సాఫ్ట్వేర్ నుంచి అనేది రిక్వైర్మెంట్ ఇంజనీరు కొన్ని క్వశ్చన్స్ అడగటం ద్వారా తను తెలుసుకుంటాడనమాట. Through these questions, the requirement engineer needs to identify the stakeholders. ఈ క్వశ్చన్స్ నుంచి ఏంటి అంటే కనుక రిక్వైర్మెంట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్. స్టేక్ హోల్డర్ మీన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్. హియర్ ద బిజినెస్ మీన్స్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దే మే బి ఏ యూజర్స్, డెవలపర్స్ అండ్ కస్టమర్స్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. రికగ్నైజ్ ద మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఒక కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ని కావాలి అన్నాడు అంటే కనుక ఆ రిక్వైర్మెంట్ని డెవలప్ చేసే ముందల ఓన్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకోకుండా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నుంచి ఆలోచించి ఆ రిక్వైర్మెంట్ని డెవలప్ చేయటం జరుగుతుంది అనమాట. సో రిక్వైర్మెంట్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే కనుక ఆ రిక్వైర్మెంట్ గురించి మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ని రికగ్నైజ్ చేసుకుంటాడు. బ్రేక్ ద ఐస్ అండ్ ఇనిషియేట్ ద కమ్యూనికేషన్. అంటే ఈ ఇన్సెప్షన్ ప్రాసెస్ అనేది మనకి మెయిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కనుక కస్టమర్ డెవలపర్ బోత్ ఆర్ న్యూ పర్సన్స్, దే డోంట్ నో ఈచ్ అదర్. సో దే స్టార్ట్ కమ్యూనికేటింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ప్రాసెస్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట. కమ్యూనికేట్ చేయటం అనేది ఈ ఇన్సెప్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎలిస్టేషన్. ఎలిస్టేషన్ మీన్స్ కలెక్టింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద కస్టమర్, యూజర్ అండ్ స్టేక్ హోల్డర్స్. కస్టమర్ నుంచి, యూజర్ నుంచి, అలాగే స్టేక్ హోల్డర్ నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఎలిస్టేషన్ అని చెప్పి అంటాం. ఎలిస్టేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫికల్ట్ బికాస్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అక్కర్. ఎలిస్టేషన్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే కనుక ఫస్ట్ వన్, ప్రాబ్లమ్ ఆఫ్ స్కోప్. ద కస్టమర్ గివ్స్ ద అన్నెసరీ టెక్నికల్ డీటెయిల్స్ రాదర్ దాన్ ఓవరాల్ సిస్టమ్ ఆబ్జెక్టివ్. అంటే కస్టమర్ తను డెవలప్ చేయించుకోవాలనుకుంటున్న సాఫ్ట్వేర్లో తనకి ఏ ఫీచర్స్ కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ అవుట్కమ్, ఏ అవుట్పుట్, ఎందుకని అసలు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నాడు అనే అవసరమైన డీటెయిల్స్ కాకోకుండా అన్నెసరీ డీటెయిల్స్ అనేవి ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దానివలన కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ అనేది ఆ ప్రాజెక్ట్ నుంచి, ఆ సాఫ్ట్వేర్ నుంచి పొందలేడు. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. పూర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద డెవలపర్ రిగార్డింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లైక్ capability, limitation of the computing environment. అంటే కస్టమర్కి డెవలపర్కి మధ్యలో సరైన అండర్స్టాండింగ్ లేకపోవటం వలన ఏం కావాలి, ఆ ప్రాజెక్ట్లో ఏముండాలి, ఏం ఉండకూడదు అనేదాన్ని వదిలేసి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రాబ్లమ్ ఆఫ్ వాలటైలిటీ, దట్ మీన్స్ చేంజింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇన్ దిస్ ప్రాబ్లమ్ ద రిక్వైర్మెంట్స్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ వైల్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఇక్కడ కస్టమర్ ఎప్పటికప్పుడు తన రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేసేస్తూ ఉంటారు అన్నమాట డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కస్టమరు రిక్వైర్మెంట్స్ని అంటే దాంట్లో ఉండాల్సిన ఫంక్షనాలిటీస్ని చేంజ్ చేసేయటం. అంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, పని స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆ పనిని ఆఫ్ చేసి మళ్ళీ కొత్త ఫీచర్స్ని యాడ్ చేయటం, లేదు అంటే ఉన్నట్లో ఎవ్రీ టైం చేంజెస్ చేయాలి అంటే కనుక ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద problems arise during the illustration process. Next one is elaboration. In this task, the information taken from user during inception and illustration are expanded and refined in elaboration. అంటే elaboration process లో information taken from user డ్యూరింగ్ ఇన్సెప్షన్ అండ్ ఎలిస్ట్రేషన్. అంటే ఇన్సెప్షన్ ఎలిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాడు, రిక్వైర్మెంట్ ఇంజనీరు రిక్వైర్మెంట్స్ని కస్టమర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటున్నారు. ఆ గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, అంటే ఇంకా ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ కన్నా ఇంకా ఏదన్నా ఎడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేయటం వలన ప్రాజెక్ట్కి ఇంకా వాల్యూని ఏమైనా యాడ్ చేయగలమా, లేదు అన్నెసరీ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా, ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, వాటిని రిమూవ్ చేసేయటానికి ఉందా
అనేది ఎగ్జామినేషన్ ఈ ప్రాసెస్ ద్వారా ఎలాబరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అన్నమాట. Elaboration focuses on developing a pure model of software functions, features and constraints of a software. అంటే ఎలాబరేషన్ అనేది మెయిన్గా ఎందుకని జరుగుతుంది అంటే కనుక ఇట్ ఈస్ ఏ ప్యూర్ మోడల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్, ఫీచర్స్. అంటే దాంట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉండాలి, ఏమేమి ఫీచర్స్ ఉండాలి, అలాగే ఏమన్నా లిమిటేషన్స్, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేప్పుడు ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా అని చెప్పి ఎలాబరేషన్ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేసుకుంటారనమాట. ఇట్ ఈజ్ అన్ అనాలిసిస్ మోడలింగ్ ఇన్ దిస్ యూస్ కేసెస్ ఆర్ డెవలప్డ్. అంటే దీంట్లో మనకి ఎలాబరేషన్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే యూస్ కేసెస్ని మనకి డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. Use cases are nothing but the list of actions performed on a system to do a specific task. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేయటం కోసం మనం యాక్టర్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుని రాసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే యూస్ కేసెస్ అని చెప్పి అంటాం. The end result of elaboration is an analysis model that defines the functional, information and behavioral domains of the problem. అంటే ఎలాబరేషన్ ప్రాసెస్ యొక్క రిజల్ట్ అంటే అవుట్కమ్ ఏంటి అంటే కనుక అనాలిసిస్ మోడల్. అంటే అనాలిసిస్ మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్లో ఏమేం ఫంక్షన్స్ ఉండొచ్చు, ఏమేం ఫీచర్స్ ఉండొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ ఒక ఫంక్షనాలిటీస్ నుంచి ఇంకొక ఫంక్షనాలిటీకి ఏ విధంగా పాస్ అవుతుంది, లేదు ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా పాస్ అవుతుంది, కరెక్ట్గా పాస్ అవుతుందా, పాస్ అవ్వట్లేదా. అలాగే మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ మీద మనం ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేసినప్పుడు అది ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ని తీసుకుందాం. ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న డేటా అంతా వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. అంటే సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మనకి అది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే నేను ఇక్కడ పెర్ఫామ్ చేస్తున్న ఈవెంట్ ఏంటి అంటే కనుక ఐఎమ్ క్లికింగ్ ద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేసినప్పుడు, ఆ ఈవెంట్ని పెర్ఫామ్ చేసినప్పుడు ఏ విధంగా మనకి సాఫ్ట్వేర్ రెస్పాండ్ అవుతుంది, దీన్నే మనం ఏమంటాం అంటే బిహేవియరల్ డొమైన్ అని చెప్పి అంటాం. సో ఎలాబరేషన్ ప్రాసెస్ ద్వారా ఫంక్షనల్, అలాగే ఇన్ఫర్మేషనల్, బిహేవియరల్ డొమైన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ని మనం ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. During negotiation, the software engineer reconciles the conflicts between the customer wants and what can be achieved given limited business resources. Negotiation ప్రాసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు కస్టమర్కి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్యలో ఎలాంటి గొడవలు లేకోకుండా కస్టమర్ ఏం కావాలనుకుంటున్నాడు అంటే ఆ సాఫ్ట్వేర్ ద్వారా తను ఏం డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నాడు, సాఫ్ట్వేర్కి ఇంజనీర్కి ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్తో అంటే తనకిచ్చిన టైం పీరియడ్, కస్టమర్ తనకి 6 months టైంలో వితిన్ 6 months టైంలో తనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయమని చెప్పి టార్గెట్ ఇచ్చినప్పుడు ఆ 6 monthsలో తను కంప్లీట్ చేయగలడా, తనకున్న మ్యాన్ పవర్తో అంటే తనకున్న టీంతో తను 6 monthsలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలదా, అలాగే అనుకున్న కాస్ట్లో తను కంప్లీట్ చేయగలడా అనేది చెక్ చేసుకుంటాడు. Requirements are ranked by the customers, users and other stakeholders. ఇక్కడ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు కదా, ఆ గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ని ప్రయారిటైజ్ చేస్తాను. ప్రయారిటైజ్ అంటే ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ ఏ రిక్వైర్మెంట్ని లేదు అంటే కనుక ఏ ఫంక్షనాలిటీని ఇక్కడ డెవలప్ చేయాలి, హై ప్రయారిటీ ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి, నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న ఫంక్షనాలిటీస్, లీస్ట్ ప్రయారిటీ ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ ఐడెంటిఫై చేసుకుని ఫస్ట్ ఎప్పుడు హై ప్రయారిటీ ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ, దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న ఫంక్షన్స్ని, ఫీచర్స్ని డెవలప్ చేస్తారు. Risks associated with each requirements are identified and analyzed.
అంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్లో ఏమన్నా డెవలప్ చేసేటప్పుడు డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరుగుతుంది. అలాగే వాటి గురించి ఆ రిస్క్లు ఏంటి అనేది వాటి గురించి ఎగ్జామిన్ చేసుకోవటం కూడా, డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. రఫ్ గెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎఫర్ట్ ఆర్ మేడ్ అండ్ యూజ్డ్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ రిక్వైర్మెంట్ ఆన్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ డెలివరీ టైం. అంటే రఫ్ గెస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఎఫర్ట్ అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఎఫర్ట్ అంటే ఏంటి అంటే కనుక ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు డెవలప్మెంట్ టీం ఉంటుంది కదా, ఆ డెవలప్మెంట్ టీంలో ఉన్న పర్సన్స్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అనుకున్న టైంలో ఆ సాఫ్ట్వేర్ని, ఇందాక 6 months అనుకున్నాం కదా, ఆ 6 monthsలో ఎంతమంది పర్సన్స్ ఎన్ని అవర్స్లో వర్క్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయగలుగుతాము. అలాగే ఎంత కాస్ట్ని మనం ఎఫర్ట్ చేయగలుగుతాం, ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కాస్ట్ అవుతుంది అనేది రఫ్ గెస్ చేసుకుంటారు అనమాట. అండ్ యూజ్డ్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ రిక్వైర్మెంట్ ఆన్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ డెలివరీ టైం. అంటే కస్టమర్ నుంచి గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ వలన ప్రాజెక్ట్ కాస్ట్లో కానీ లేదు అంటే కనుక డెలివరీ టైంలో కానీ ఏదన్నా తేడాలు ఉంటాయా, అది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా ప్రాజెక్ట్ కాస్ట్ మీద, డెలివరీ టైం మీద. ఎందుకంటే కనుక డిఫికల్ట్ రిక్వైర్మెంట్స్ అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే కనుక ఇట్ విల్ టేక్ టైమ్ టు డెవలప్ దట్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ని డెవలప్ చేయడానికి కంపల్సరీ మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే డెలివరీ టైం ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఏమన్నా ఇంపాక్ట్ కాస్ట్లో కానీ డెలివరీ టైంలో కానీ ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తున్నాయా గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ అనేది నెగోషియేషన్ ప్రాసెస్లో ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. స్పెసిఫికేషన్. A specification is the final work product produced by the requirements engineer. అంటే specification is the final work product produced by the requirement engineer. అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరు తన పనిలో భాగంగా ఫైనల్గా ప్రొడ్యూస్ చేసే అవుట్కమ్ ఏంటి అంటే, రిక్వైర్మెంట్ ఇంజనీర్ ప్రొడ్యూస్ చేసే అవుట్కమ్ ఏంటి అంటే కనుక స్పెసిఫికేషన్. అంటే ఆ స్పెసిఫికేషన్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరు ఫైనల్గా అంటే కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత వాటిని ఎలాబరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి నెగోషియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే కనుక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఫైనల్ అవుట్కమ్ అన్నమాట. ఇట్ సర్వ్స్ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ద సబ్సిక్వెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం కస్టమర్ నుంచి. దాని తర్వాత డిజైనింగ్ ప్రాసెస్ ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే టెస్టింగ్ ప్రాసెస్. సో వీటిలన్నిటిని కంప్లీట్ చేయాలంటే, ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అంటే కనుక ఆ యాక్టివిటీస్ అన్నిటికి బేస్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటే బేస్ డాక్యుమెంట్ అన్నమాట. ఇట్ ఫార్మలైజెస్ ద ఇన్ఫర్మేషనల్, ఫంక్షనల్ అండ్ బిహేవియరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సాఫ్ట్వేర్ ఇన్ బోత్ ఏ గ్రాఫికల్ అండ్ టెక్స్చువల్ ఫార్మాట్. అంటే ఇన్ఫర్మేషనల్ రిక్వైర్మెంట్ అంటే ఒక ఫంక్షనాలిటీ నుంచి ఇంకొక ఫంక్షనాలిటీకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పాస్ అవుతుంది, లేదంటే ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ఏ విధంగా పాస్ అవుతుంది, లేదు అంటే కనుక ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అసలు మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్లో, ఆ సాఫ్ట్వేర్ మీద ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేసినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వీటిలన్నిటిని కూడా మనకి గ్రాఫికల్, టెక్స్చువల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తారు. Next one is the validation. During validation, the work products produced as a result of requirement engineering are assessed for a quality. అంటే మనకి ఇక్కడ ఇప్పటి వరకు మనకు వచ్చిన అవుట్కమ్ ఏంటి అంటే కనుక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటే మనకు వచ్చిన అవుట్పుట్.
సో దాని యొక్క క్వాలిటీ అంటే ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది ఎగ్జామిన్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే వ్యాలిడేషన్ అని చెప్పి అంటాం. ద స్పెసిఫికేషన్ ఈజ్ ఎగ్జామిన్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ హ్యావ్ బీన్ స్టేటెడ్ అన్అంబిగ్యూయస్లీ. అంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మనం ఎందుకని వ్యాలిడేట్ చేస్తున్నాం, ఎందుకని ఎగ్జామిన్ చేస్తున్నాము అంటే కనుక ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో అంటే మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్లో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని కస్టమర్ నుంచి గ్యాదర్ చేసుకున్నారా లేదా, అలాగే గ్యాదర్ చేసుకుంటే ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకపోకుండా క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఎగ్జామిన్ చేసుకున్నాం. అలాగే ఇన్కన్సిస్టెన్సీస్, ఒమిషన్స్ అండ్ ఎర్రర్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ అండ్ కరెక్టెడ్. అంటే వ్యాలిడేషన్ ప్రాసెస్లో ఒమిషన్స్ అంటే ఇంకా ఏమైనా డిలీట్ చేసేయాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మనం గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్లో ఇంకా ఏమైనా తప్పులు అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి, లేదు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ స్పెసిఫికేషన్స్లో అంటే రిక్వైర్మెంట్స్లో వాటిని కరెక్ట్ చేసుకోవటము అనేది వ్యాలిడేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. ద ఫార్మల్ టెక్నికల్ రివ్యూ సర్వ్స్ యాజ్ ఏ ప్రైమరీ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్ మెకానిజం. అంటే వ్యాలిడేషన్ ప్రాసెస్లో రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే కనుక రిక్వైర్మెంట్స్ని వ్యాలిడేట్ చేయడానికి, రిక్వైర్మెంట్స్ అన్నింటిని గ్యాదర్ చేసుకున్నామా, ఆ గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్టా కాదా, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఆ రిక్వైర్మెంట్స్ సరిపోతాయా, లేదంటే దాంట్లో ఒమిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అని ఐడెంటిఫై చేసుకోవడానికి దే విల్ కండక్ట్ ద వన్ రివ్యూ మీటింగ్ అనమాట. సో ఈ మీటింగ్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కస్టమర్స్, యూజర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. అంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటారనమాట. లాస్ట్ వన్ ఈజ్ ద రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్. It is a set of activities that help the project team to identify, control and track the requirements, and changes can be made to the requirements at any time of the ongoing project. That means ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో ఆ రిక్వైర్మెంట్స్లో ఎలాంటి చేంజెస్ అన్నా ఉంటే కనుక ఎప్పటికప్పుడు చేంజెస్ చేయటం కానీ, మోడిఫికేషన్స్, దట్ మీన్స్ మోడిఫికేషన్స్ కానీ, లేదు ఎనీ న్యూ ఎడిషన్స్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, కొత్త రిక్వైర్మెంట్స్ని ఏమన్నా యాడ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి అంటే కనుక రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ ద్వారా జరుగుతాయి. ఈచ్ రిక్వైర్మెంట్ ఈజ్ అసైన్డ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్. అంటే కస్టమర్ నుంచి గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ ఒక్కొక్క రిక్వైర్మెంట్కి నాకు ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే ఒకదానికి ఇచ్చిన నెంబర్ని ఇంకొక దానికి ఇవ్వడం జరగదు అనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది రిక్వైర్మెంట్స్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఫైనలైజింగ్ ద రిక్వైర్మెంట్స్ ట్రేసబిలిటీ టేబుల్స్ ఆర్ డెవలప్డ్. అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి, ఓకే అనుకున్న తర్వాత నాకు ఫైనల్గా రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ట్రేసబిలిటీ టేబుల్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఈ ట్రేసబిలిటీ టేబుల్ అనేది ఏంటి అంటే కనుక ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. అంటే ఇదొక డాక్యుమెంట్ అనమాట. ఎందుకు అంటే కనుక మనం రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకున్నామా లేదా అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటానికి కానీ, అలాగే ఈచ్ రిక్వైర్మెంట్కి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని అసైన్ చేసుకోవటానికి కానీ, ఇంకా ఈజ్ దేర్ ఎనీ మిస్సింగ్ ఫంక్షనాలిటీస్ అంటే మనం ఏదైనా ఫంక్షనాలిటీస్ని మిస్ అయిపోయామా అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ట్రేసబిలిటీ టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాక్ ద రిక్వైర్మెంట్స్ అండ్ చెక్ ద కరెంట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. అంటే మనం రిక్వైర్మెంట్స్లో ఎక్కడున్నాము, ఏ రిక్వైర్మెంట్ దగ్గర ఉన్నాము, ఏటిని మనం కంప్లీట్ చేసాము అనేది మనం చెక్ చేసుకోవటానికి కూడా ఈ ట్రేసబిలిటీ టేబుల్ అనేది మనకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.